దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రటిక విజయవాడ నగరం విద్యాధరపురంలో 10 ఏళ్లుగా హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వ్యాపారిపై అర్ధరాత్రి రౌడీ షీటర్లు రాజకీయ నేతల మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. విద్యాధరపురంలో హోటల్ నిర్వహిస్తున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు దిగుతున్నారని బాధితుడు శివరాం ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సక్రమంగా అద్దె చెల్లిస్తున్నానని, అయినా తనపై కక్షతో ఇలా దాడి చేయడం దారుణమని అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. మాది విద్యాధరపురం విజయవాడ చెరువు సెంటర్ అండి. నేను ఇక్కడ ఈ స్థలంలో గత 10 సంవత్సరాల నుంచి నేను రెంట్ కొంటున్నాను. ప్రతి 11 నెలలకు ఒకసారి రెంట్ అగ్రిమెంట్ రాస్తూ ఉంటాడు. గత నవంబర్ నెల ముందల మా సైట్ ఓనరు ఖాళీ చేయాలని చెప్పేసి నాగండ్ల మల్లేశ్వరరావు గారు మాకు ఇచ్చేశారు. నేను ఇప్పుడు ఖాళీ ఎలా చేస్తానన్నా, నా పరిస్థితి బాగాలేదు, నా కాలు ఇసుక కంకర అమ్మే ఉన్నాను గతంలో. నా వ్యాపారం బాగా నేను హోటల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు, నా కాలు ప్యాచర్ అయ్యి ఉంది, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఒక 3 సంవత్సరాల టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతానన్నా అని చెప్పి నేను నా భార్య పిల్లలతో వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, బతిలాడాము. ఆయన కాదు కూడదన్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళాము, అదే మాట అన్నారు. నేను ఇంకా నాకు దిక్కుతోచిన పరిస్థితిలో నేను కోర్టుకి ఆశ్రయించాను. కోర్టు వారు నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే నేను దాని ప్రకారం నడుచుకుంటుంటే వాళ్ళు కూడా కోర్టుకి వచ్చారు, కోర్టుకి వేశారు. వాళ్ళు కూడా వెకేషన్ ఆర్డర్ వేశారు. ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. ఇంకోటి వాళ్ళు వేసింది, నేను వేసింది కాపీసు ఏంటి. ఇది ఇలా ఉండగా గత నాకు ఒక 3 నెలలు బట్టి విజయవాడలో ప్రముఖులు ఏంటి కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులతో చాలా తీవ్రంగా ఒత్తిడి చేయించి నా మీద చాలా దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఆయన్ని చేసి పోలీసు వారిని ఆశ్రయించి సిపి గారిని కలిశాను, డీసీపీ గారిని కలిశాను, కోర్టును ఆశించాను, కంప్లైంట్ పెట్టాను, స్పందనలు పెట్టాను. పోలీసు వారు వాళ్ళని నన్ను పిలిచి ఇద్దరికి కోర్టులో ఉండగా మీరు కోర్టులో చూసుకోండి, కానీ ఎవరు సైట్లోకి వెళ్ళొద్దు, గొడవలు చేసుకోవద్దు, అలా చేసినది ఇద్దరి మీద నేను కేసులు కడతానని చెప్పేసి సార్ చెప్పారు. చెప్పిన తర్వాత మేము వచ్చాం. గత 2 నెలల నుంచి ఏం లేదు. గత రాత్రి మేము మా హోటల్ పని ముగించుకొని మేము 12-12:30కి మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి ఏ టైంలో వచ్చారో 2:30-3 ఆ టైంలో వచ్చేసి మాకు షెడ్డు మొత్తం పగలగొట్టేసి షెడ్డు మొత్తం మా సామాన్లు మొత్తం రోడ్డు మీద వేసేసి మా గ్యాస్ బండ్లన్నీ తీసుకెళ్ళిపోయి, కోళ్ళు తీసుకెళ్ళిపోయి, కొంత నగదు తీసుకెళ్ళిపోయి, లోన కౌంటర్లో నగదు పాల్గొట్టే డస్క్ పాల్గొట్టి నగదు తీసుకెళ్ళిపోయి గందరగోళం చేసి మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నారు. వాళ్ళ వల్ల మా సైట్ ఓనరు నాగండ్ల సీతామహాలక్ష్మి, నాగండ్ల పవను, నాగండ్ల తేజ, వెంకట తేజ, వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబ సభ్యులకి. నేను ఏ రోజున అద్దె పెండింగ్ లేదు. ఈ రోజుకి నేను అద్దె కరెక్ట్గా కడుతూనే ఉన్నాను. నాగండ్ల సీతామహాలక్ష్మి కోడళ్ళు వాళ్ళు రాత్రి వచ్చి నా దగ్గర బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.